తప్పని ఈ యొక్క సౌందర్యాన్ని అమ్మాయి విషయంలో నేను మాట్లాడలేదు. మాట్లాడకపోవడం వల్ల ఈ యొక్క వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా మాట్లాడకపోతే అది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు నిందించవచ్చు నా మీద. దాంట్లో నేను తప్పు అనలేను, అలా అని వాళ్ళని నేను నిందించలేను. ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి లైఫ్ అనేది వాళ్ళకు ఉంటది. సో అక్కడ నన్ను అనడంలా వాళ్ళకు నేను రియాక్ట్ కాకపోవడమేమో, ఈ అమ్మాయి విషయంలో ఎవరైతే ఉన్నారో అమ్మాయి విషయంలో నేను రియాక్ట్ కాకపోవడమేమో. సో తను ఇన్స్పిరేషన్ గా తీసుకొని అట్లా చేసింది అన్నందుకు నేను రియాక్ట్ కాకపోవడమేమో. నువ్వు ఎవరు అసలు, నువ్వు ఆ పేరు ఎందుకు అట్లా ఎందుకు నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు అని అడగకపోవడం వల్లనేమో వాళ్ళు అట్లా అయ్యి ఉంటారేమో. కానీ నన్ను ఎక్కడ నేను తప్పు కాదు, నా దేవుడు నాకు తెలుసు, నా శివయ్య నాకు తెలుసు. ఎందుకంటే శివయ్య అనంగా, ఎల్లమ్మనంగా, మల్లననంగా చాలా గొప్ప చరిత్ర ఉన్నది వాళ్ళకు. ఆ చరిత్రతోని మనందరం ప్రతి ఒక్కరు శివశక్తి అనుకుంటూ వచ్చినాం. శివశక్తి అంటే శివాంశం విధంగా అమ్మవారు పార్వతీదేవి అంశం మీద పుట్టినటువంటి పేర్లు. ఆ రెండు కలిస్తేనే శివశక్తి. ఆ యొక్క కల్చర్ గురించి మనం ముందుకు తీసుకొస్తాం, అదే శివశక్తి. మన సనాతన ధర్మ గురించి మనం గొప్ప చూపిస్తాం, అదే శివశక్తి. ఆ యొక్క శివశక్తికి సంబంధించి మనం ఇంత గొప్ప చూపించుకోవడంలా ఆ తప్పులు అనేవి అవుతుంటాయి పోతుంటాయి. వర్గంలో ఏ వర్గంలోనే మంచి చెడు అనేది ఉంటది. ఇంకా అది తక్కువ చేద్దాము ఎక్కువ చేద్దాం అనే విషయాలలో అట్లా చెప్తుంటారు. కానీ నాకు మాత్రం చిన్న ఇక ఎదుగుతుంటే వరవలేని వాళ్ళని నేను అనలేను, అది మీకు తెలుసు. ఎందుకంటే ఒక మనిషికి ఎదుగుతుంటే ఏమైతే అనేది మీకు తెలుసు. ఎందుకంటే మీరు కష్టపడేసి వస్తే ఆ విలువ అనేది మీకు అర్థమైపోతుంది. ఆ కష్టపడకుండా వచ్చిరనుకో, ఇది ఇట్లా కాదు గట్లా అని అది పెద్దగా అయిపోతుంది. అంటే సోషల్ మీడియా నెట్వర్క్ లా బీవచ్చంగా మీ పేరు అయితే వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆ ఇన్స్టాగ్రామ్ లో బీవచ్చంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు స్వామి నేను చెడ్డగా పెట్టుకోవాలి, ఈ చెడు పూజలు చేయాలి, లేకుంటే ఇట్లాంటి మ్యాజిక్ లేని లాజిక్లు వేయాలి అని అనుకుంటే నాకు ఒక యూట్యూబ్ పేజ్ ఉంది, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఒక ఇన్స్టా పేజ్ ఉంది, నాకు ఒక ఇన్స్టా ఛానల్ ఉంది. అందులో ఫాలోవర్స్ ఫేమ్ కోసం రావాలి, నేను పైనకి రావాలనుకుంటే ఈ రోజుకి ఇట్లా ఈడ కూర్చొని నేను చెప్పకపోతుండే, అవే వీడియోలు పెట్టి ప్రజలందరూ పిలుచుకుంటుండే. కానీ ఇక్కడ నేను వీడియోలు మీరు కరెక్ట్ చూసుంటే ఇవి మీరు తెలుసుకోండి, ఇవి వేసుకోండి, పండుగలకి ఇట్లా వేసుకోండి, పండుగలకి ఇట్లా వేసుకుంటే మీ గురువులు వచ్చి చేస్తారు, మంచిగా చేస్తారని నేను చెప్పిన వీడియోలో పండుగల గురించి చెప్పిరా. నేను అవి చెప్తుంటే అవి చూడకుండా మీరు వాస్తవమా అవాస్తవమా, మీరు నిజమా మీ చెడు అనేది తీసుకుంటూ వస్తారు. నేను ఇక్కడ కూడా ఈ రోజు నేను తినలేదు, నాకు కొంచెం నీరసం అనేది ఉంది, నాకు ఇంకోటి హెల్త్ ఇష్యూ అనేది ఉంది, నేను మాట్లాడలేకపోతున్నా. మీరు మాట్లాడుతుంటే చూడండి నా నోరు కూడా ఎట్లున్నది అనేది ఇట్లా అక్కడ నాకు అనేది కొంచెం ఉన్నాయి. సో నాకు కూడా హెల్త్ ప్రాబ్లం అనేది ఉంటది. అక్కడ మీరు నేనేం చెప్తున్నా అనేది మీరు ఆ కాన్సెప్ట్ చూడకుండా మీరు తప్పు చూసి నన్ను తప్ప అని శివశక్తి కాదా అని దేవుడు రాడాన్ని నిందిస్తే ఈ రోజు దేవాన దేవతలకే నిందలు తప్పలేదు, ఆ రోజు ఎల్లమ్మ తల్లికే నింద తప్పలేదు. ఆ రోజు పరశురాముడే ఎల్లమ్మ తల్లిని అడుగుతుంటే నా తండ్రి అని అడుగుతుంటే, ఎల్లమ్మ తల్లిని 10 మంది పరిస్థితిలో అడుగుతుంటే, క్వశ్చన్స్ అడుగుతుంటే నీ తండ్రి ఇలా తండ్రి ఎవరో చెప్తే అయిపోతుంది కదా, నీ భర్త ఎవరో చెప్తే అయిపోతుంది కదా అంటే ఎల్లమ్మ తల్లి చెప్పుంటే ఆ రోజు నిందలు పడైపోయేది కాకపోతుండే. ఆమె చెప్పుకోలేదు, చెప్పుకోకపోవడానికి రీజన్ ఉంటది. అమ్మవారు చెప్పలేదు అంటే సత్యం ఉంటది. అమ్మవారిని తీసుకొచ్చి తప్పుగా చూపిస్తే నేను ఎట్లా చెప్పాలి? నాకు అమ్మవారు రేణుకాదేవి అంటే ఇష్టం, నేను దల్చినా మొక్కినా, నా ఇంటి దైవం మీదమ్మా, నేను దల్చినా మొక్కినా ఎల్లమ్మ గురించి చెప్తున్నా కాబట్టి అమ్మవారే దేవతనే కష్టపడ్డది, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని మాతనే అమ్మవారే బాధపడ్డది. నరులో మనం ఎంత నిందలేయాలనుకుంటే వేస్తూనే ఉంటారు. అమ్మవారి మీదనే పడ్డది, శివయ్య మీదనే పడ్డాయి. చెప్పండి దేవుడు ఎందుకు వస్తుండో, నిజంగానే మీరు దేవుళ్ళ, నిజంగానే మీరు పూజలు చేస్తారా, నిజంగా ఎందుకు అడుగుతున్నారు చెప్పకటి. అక్కడ ఇట్లా నా మీద ప్రచారం అట్లా చేస్తున్నారు కాబట్టి ఆ ప్రచారం కాకపోయినా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మాకు బాధ చేస్తుంది. ఎందుకంటే ఆ దేవుళ్ళ పేరు పెట్టుకొని సో నిజంగానే దేవుడు వస్తున్నా అని చెప్పి చెప్పుకుంటా అలా చేస్తూ ఉంటే దేవుళ్ళని నమ్మిన వ్యక్తులు చాలా మంది ఉంటారు, వాళ్ళు బాధపడుతున్నారు మాకు కాల్ చేసి, అన్న ఏంటి ఇది ఇట్లా జరుగుతుంది అని చెప్పి కూడా మాకు బాధ. ఇప్పుడు నా గురించి ఒక్కరైనా ఫోన్ చేసి రాకేష్ స్వామి గురించి అట్లా మాట్లాడి నాకు బాధ అనిపిస్తున్నారు ఎవరైనా చెప్పిరా స్వామి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం చెప్పుకుంటూ వస్తున్నాము, ప్రతి ఒక్కరి గురించి నాకు ఎంత మంది ఇట్లా కామెంట్లు పెడుతున్నారు, మీరు గురించి అట్లా మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పేసి. మరి అట్లా అని చెప్పి నేను స్పందించి ఉండంటే అయిపోతుండనా? ఎందుకు ఆగిరా నేను? సరే దేనికైనా ఒక టైం వస్తుందో వచ్చినప్పుడు చెప్దామని చెప్పేసి ఇట్లా ఆ సందర్భం తగ్గట్టు మనం మాట్లాడదామని చెప్పేసి. సో ఇక్కడ దీన్ని హైలైట్ చేయాలి, ఇక్కడ తక్కువ చేయాలి అనేది కాదు. ఇక్కడ చెప్తున్నది ఏంది, ఇక్కడ ప్రతి ఒక్కరి మీద నింద అనేది పడుతుంది, మంచి వ్యక్తి మీద పడుతుంది. ఆ మంచి వ్యక్తి మీద పడ్డప్పుడు ఆ మరక అనేది మనం ఎట్లా తూర్చుకుంటే పోతుంది అనేది చూడాలి. ఓకే, శివశక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన ఇంటర్వ్యూ ద్వారా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు మన వీడియో. ప్రతి ఒక్కరు కూడా స్వామి నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి, నా లైఫ్ అనేది చాలా నేను కష్టంతో వచ్చిన,
ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఇది మార్కెట్లకు రాగానే కోట్లు సంపాదిస్తున్న లక్షలు సంపాదిస్తున్నవి అనేది ఇట్లా వాస్తవాలు నమ్మకండి. నా పేర్ల మీద ఫేక్ అకౌంట్లు పెట్టి ఫేక్ నెంబర్లు పెట్టి వాళ్ళు పైసలు తీసుకుంటున్నారు. వాళ్ళ మీద నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను వీడియో ఇంతకుముందు కూడా మీకు ఫోటోలు చూపించిన దాంట్లో కూడా మీకు ఏమని చెప్పిన ఇట్లాంటి ఫేక్ అనేవి వస్తుంటాయి, మీరు నమ్మకండి అని చెప్పేసి ఇట్లా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వీడియోలు దేవుల గురించి పెడతా, దేవుల గురించి చేస్తా, అలా తప్పు ఉంటే చెప్పండి, తప్పు నేను సరి చేసుకుంటా అంతే కదా అని చెప్పేసి ఒక నిందించి ఒకని బాధ పెడితే కరెక్ట్ కాదనే నా ఉద్దేశం. సో ఇంకోటి ఏంటంటే ఎవరిని కూడా నేను వ్యక్తిగతంగా బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు, ఎవరు కూడా నా వల్ల బాధపడాలని కూడా నేను అనుకుంటలేను. సో ఆయన క్వశ్చన్ అడగడానికి ఈ పైసలు అనేది ఇదనేది ఇట్లా ఎందుకు అంటున్నారంటే, కొందరు ఇట్లా మా వర్గాలలో కొందరు ఉంటారు, పడనోళ్ళు ఉంటారు, పడేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మనిషిని బ్లేమ్ చేయాలంటే వాళ్ళు చేసిన తప్పులు ఒక మనిషి మీద వేస్తున్నారు. నేను చేసిన తప్పులు నీ మీద వేసి నేనంట, నువ్వు ఒకరినేమో చేసినావంటగా, ఇదేదో చేసినావంట కదా, అదేదో చేసినావంటగా అని చెప్పేసి అంటే మీరు అక్కడ ఏం చేస్తారు, నేను చేయలే అంటే ఎవరు నమ్ముతారు? సో చేయడానికి ప్రూఫ్స్ ఎట్లుంటాయి? ఉండవు. ప్రూఫ్స్ ఉంటేనే మేము నమ్మేది. అది ప్రూఫ్స్ ఉంటేనే అది ఉంటది. ఇప్పుడు నువ్వు చేయలేవు, చేయడానికి నువ్వు చేసినావంట నువ్వు ఎట్లా నిరూపించుకుంటావు? నిరూపించుకోలేదు అంతే కదా. అది ఇది నేను చెప్తుంది ఇట్లా, మీరు కరెక్ట్ చెప్తున్నారు, మీరు కూడా కరెక్ట్ చూడండి. నా వల్ల వాళ్ళ బాధపడి ఉంటే సారీ, కానీ నేను సారీ చెప్తున్నది దేనికో భయపడో లొంగో కాదు, క్షమాపణలు కోరుకుంటున్నారు, క్షమాపణలు కోరుతున్నాను. మళ్ళీ మీరు తప్పుగా మాత్రం టైటిల్ వేయకండి స్వామి. ఒకటి మీరు చెప్పేది చెప్పండి, నేను చెప్తా. ఎందుకంటే మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, మీ మీడియా మీద ఇట్లా నేను ఇప్పటి కూడా చెప్తాను. ఎందుకంటే మీ మీడియా అనేది ఇట్లా నాకు ఒక ప్రజలకు మీరు వాస్తవాలు చూపిస్తారు, కానీ వ్యక్తిగతంగా పోయి మాట్లాడే రైట్ ఎవరికి లేదు. ఇప్పుడు మీకు మీ వ్యక్తిగత చరిత్ర ఉంటుంది, నాకు నా వ్యక్తిగత చరిత్రలు ఉంటాయి. నేను ఎన్ని కష్టాలు పడి వచ్చినానో ఇక్కడ మీకు తెలియదు, మీరు ఎన్ని కష్టాలు పడేసి వచ్చి కూర్చుని అనేది నాకు తెలియదు. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. పర్సనల్ లైఫ్ లోకి ఇన్వాల్వ్ అయ్యేది రైట్ ఎవరికి లేదు. నాకు నా పర్సనల్ లైఫ్లు ఉన్నాయి, నాకు నా కష్టాలు ఉంటాయి. నాకు ఇప్పుడు బట్టలిప్పి కొట్టిరంట అనే మాట ఒకటి వచ్చింది, దాని గురించి కూడా చెప్తాను. బట్టలిప్పి కొట్టిరంట అనే మ్యాటర్ అనేది, ఒక శివశక్తి బోనం ఎత్తుకొని పోతే ఒక తాన బట్టలిప్పి కొట్టిరు, కొందరిని బట్టలిప్పి కొట్టిరు అని అంటే అక్కడ ఎందుకు కొట్టిరు అనేది మీరు ఎందుకు అర్థం చేసుకోవాలి? అక్కడ ఎందుకు అవుతుంది, ఒక మంచి కోసం పోతుంటే చెడ్డగా చేస్తున్నారు. అక్కడ నిజంగా కొట్టిరు, అది అయ్యింది స్వామి. కొట్టిరు, బట్టలిప్పి కొట్టిరు, అవన్నీ ఏం కాలేదు. కొందరు ఊరోళ్ళు కొట్టిరు అంటారు, కొందరు ఇది అంటారు, అది అట్లా ఫేక్ గా చేయొద్దు. అదే వాస్తవాలు ఇప్పుడు చెప్పండి మీరు, ఎందుకంటే తెలుస్తాయి కదా వాస్తవాలు వాళ్ళకి. నా పక్కలు ఉండేటోళ్ళు ఇట్లా ఏం చేసిరంటే, ఈయన ఎదుగుతున్నాడు, ఎక్కడ ఈయనని పడేయాలి అని చెప్పేసి డబ్బులకు ఆశపడి ఈయనని తప్పు చూపించాలనే అపోహతోని ఏం చేసిరంటే నా పక్కలు ఉండేటోళ్ళే మోసం చేసిరు. పక్కటోడే పగోడవుతాడు, పక్కనున్నోడే పగ అవుతాడు, పక్కటున్నదే పాము అవుతుంది అన్నట్టు నా పక్కలు ఉండేటోళ్ళు నన్ను మోసం చేసిరు. నన్ను పక్కలు ఉండేటోళ్ళు మోసం చేసి వాళ్ళు కావాలని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు అట్లాంటి వాళ్ళకి ఇంటిచ్చి అమ్మవారిని గురించి తీసేయాలని చెప్పేసి, అమ్మవారిని మీరు చూపియద్దు అని చెప్పేసి, అమ్మవారిని మీరు మొత్తానికి అక్కడ ధ్వంసం చేయాలి అని చెప్పేసి అక్కడ జరిగిందనమాట. అది జరగడం వల్ల ఆ యొక్క అటాక్ అనేది అయ్యింది. నేను దాని గురించి కూడా నేను చెప్పిన, నేను ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ తప్పు జరిగితే చెప్పుకోవడంలో తప్పు లేదు. వాస్తవానికి మనం జరిగింది కూడా అక్కడ వేరో చూపిస్తుంది, చెప్తుంది కూడా వేరు. దేవుని విషయంలో జరిగింది, దేవుని విషయంలో జరిగితే ఇట్లా అయ్యింది. ఇప్పుడు ఒక గోలుకొండ దగ్గరికి ఒక శివశక్తి, ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నా, అమ్మవారికి బోనం సమర్పిద్దామని వెళ్తున్న సందర్భంలో ఒక పోలీస్ ఆయన వచ్చి ఒక శివశక్తిని కొడితే అది ఎంతవరకు కరెక్ట్? 100% తప్పు కదా. అక్కడ దేవుని కోసం ఇంత సేవ చేస్తుంటే మమ్మల్ని కొట్టుడు ఎంతవరకు కరెక్ట్ అనేది ఉంటది. సో నేను అక్కడ అడుగుదామంటే నాకు సపోర్ట్ అవ్వలేదు. నా పక్కకుండా నన్ను మోసం చేసినప్పుడు నాకు సపోర్టింగ్ ఎవరు వచ్చి మాట్లాడతారు? నా సపోర్ట్ ఉంది ఎవరు వచ్చి మాకు ముందరికి వచ్చి చెప్తుంటారు? చెప్పండి. సో అక్కడ మ్యాటర్ అనేది నేను దాన్ని ఇష్యూ చేయలేదు. సో దాన్ని వద్దా అని చెప్పేసి అనుకుని ఇప్పుడు ఈ మీ మీడియా వాళ్ళ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. ఇది అయ్యింది వాస్తవమే. సో పక్కనోడే పక్కటోడే పగ. అందుకే మన నీడని కూడా మనం నమ్మోదన్న కాలం. నేను ఒక వీడియోలో కూడా ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నీడ అనేది కొంచెం వెళ్తున్నంత వరకు ఉంటది. ఆ నీడ పోయినాక కూడా మనకి ఎవరు అనేది తోడు ఉండరు. గుర్తుపెట్టుకోరి, ఇక్కడ జీవితంలో ఎవరికి శాశ్వతం కాదు. ఉన్న 4 రోజులు దేవుల కార్యాలు చేయాలి, దేవుల పూజలు చేయాలి. నేను చెప్పింది కాదు, మన సనాతన ధర్మం చెప్తుంది. ధర్మో రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం మనం రక్షిస్తుంది. ఇక్కడ నీతి సూత్రాలు చెప్తున్నారని ఇట్లా అనుకున్నా, ఎవరు ఏమనుకున్నా తర్వాత విషయం. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే
దాన ధర్మాలు అనేది చేయాలి, దైవ దర్శనాలు అనేది చేసుకోవాలి. అది నా కాన్సెప్ట్, అది నా మైండ్ సెట్. సో అది మీరు ఏమనుకున్నా దానికి అబ్జెక్షన్ లేదు. సో శివశక్తులు నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే దానికి నేను సారీ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఒక మాటలో నేను చెప్పకపోవచ్చు, రాలేకపోవచ్చు, నేను ఊర్లో ఉంటా, అక్కడ చిన్న ఉన్నప్పటి నుంచి అక్కడనే పెరిగి కల్చర్ గురించి కొంచెం తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టిందేమో నాకు. సో అక్కడ నేను వచ్చి మాట్లాడలేకపోయి ఉంటా. సో దానికి తప్పయి ఉంటదేమో. సో అట్లా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎవరిని కూడా వ్యక్తిగతంగానే రైట్స్ ఎవరికి లేవు, ఎవరి లైఫ్ వాళ్ళది. మనసులో ఇంత బాధ పెట్టుకొని ఎలా ఉంటున్నారు స్వామి మీరు? అసలు 4 రోజుల ఆట స్వామి ఇది, 4 రోజుల ఆట. ఈ ఆటలో మనం సాగిస్తామా, ఓడిపోతామా, గెలుస్తామా అనేది ఇక భగవంతుని నిర్ణయం. 4 రోజుల ఆటకు మనం మంచిగా చూపిద్దామనే దాంట్లో చెడ్డగా వెతుకుతుంటారు. సో మన పని మనం చేసుకుంటూ పోతే అయిపోతుంది. ఇక బాధ అనేది వస్తుంటది, సంతోషం అనేది వస్తుంటది, కష్టం అనేది వస్తుంటది. ఏదంటారు కదా ముళ్ళబాట ఎల్లబాటలు అనేవి వస్తుంటే మన తవ్వేదో మనం వెళ్ళిపోవాలన్నట్టు ఉంటున్నా. సో నిజంగా చాలా గ్రేట్ స్వామి. ఎందుకంటే ఎక్కడ పోయినా సోషల్ మీడియా నెట్వర్క్ లో మీ గురించే వస్తుంది. ప్రతిదీ ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటా ప్రతి దానికి క్లారిటీ ఇస్తున్నారు. ఆ స్టూడియోలో కూడా జరిగిన సంఘటన కూడా సో మ్యాజిక్ అని చెప్పి కూడా మీరు ఒప్పుకున్నారు. నిజంగా అంటే సమాజాన్ని మారుద్దాం అని చెప్పి మీరు చేసిన ఒక ప్రయత్నం అని చెప్పి కూడా చెప్పడం చూస్తున్నాం. బట్ ఆ వీడియో అటు ఇటు అయి కొంచెం వైరల్ కావడం, సో దాని తర్వాత ఇలా సౌందర్య ఇలా ఇంకొంతమంది రావడం మీపై పడ్డ మచ్చ అనుకోవచ్చు ఇది. ఎందుకంటే సో మీరు చాలా మంది కొన్ని వేల మంది భక్తులు ఉన్నారు మీకు. సో చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లలో కానీ యూట్యూబ్లో కానీ. సో మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ప్రయాణం మొత్తం దైవ సన్నిధిలో ఉంటుంది. కానీ ఇలా మీపై ఇలా రావడం నిజంగా మాకు ఫస్ట్ డౌట్ క్వశ్చన్ మార్క్ వచ్చింది, నిజంగానేనా? ఎందుకంటే మేము కూడా మీ వీడియోస్ చూస్తూ ఉంటాం కాబట్టి. సో నిజంగానే రౌడీ రాకేష్ గారు ఇలా చేస్తూ ఉంటారా, ఇలా మోసాలు చేస్తుంటారా అని చెప్పి కూడా డౌట్ వచ్చింది. సో నిజంగా చెప్తున్నా, ఇప్పటిదాకా నేను అడిగిన క్వశ్చన్ ఏదైతుందో మీరు బంగారం తీసుకుంటారని చెప్పి అవన్నీ జస్ట్ నేను అడిగినా, బట్ నాకు ఎలాంటి కాల్స్ రాలేవు. నేను అడిగిన మిమ్మల్ని నిజంగా మీరు దొరికిపోతారేమో అనుకున్నా, బట్ నిజమే చెప్పారు. నేను పండుగలు చేసింది కూడా లేనోళ్ళు కూడా ఉన్నారు స్వామి. అక్కడ ఎంత బీదోళ్ళు ఉన్నారంటే అంత బీదోళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకి కూడా పోయి నేను పండుగలు చేయడం జరిగింది. అక్కడ కావాల్సింది అమ్మవారిని కూర్చోబెట్టి మంచిగా చేయడం, మన ఒక కల్చర్ గురించి గొప్పగా చూపించుకోవడం. అంతే కదా అని ఇది ఒక దందా లేక ఇది లేక చూపిస్తుంది, తప్పు అవుతుంది. గురుదక్షిణంగా వాళ్ళు ఇష్టంగా ఏమైనా పెట్టుకొని దానికి నేను కాదనను. అడిగే పద్ధతి ప్రకారంగా, ఇచ్చే పద్ధతి ప్రకారంగా వాళ్ళది ఉంటది, అడిగే పద్ధతి ప్రకారంగా మనం ఉంటాం. ఎవరైనా సరే అది ఇస్తారా ఇయ్యరా అనేది వాళ్ళ ఇష్టం. కానీ నా పేర్ల మీదంగా ఈ చెప్పడం వల్ల ఎవరైతే ఫేక్ ఇట్లా క్రియేట్ చేసి ఈ పైసలు అది అని చెప్పేసి ఇట్లా ఎవరైతే నా ఫోటో పెట్టి నా వీడియో పెట్టి అడుగుతున్నారో వాళ్ళని మీరు అడగండి. ఆ నెంబర్ల మీద నేను కంప్లైంట్ ఇచ్చిన, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. దాంట్లో మీద కూడా నేను ఒక వీడియో తీసి నా ఛానల్లో పెడతా. నేను దాని గురించి కూడా, నా ఛానల్ గురించి కూడా ఛానల్లో చాలా సార్లు చెప్పిన, ఇట్లాంటివి నమ్మకండి, వీళ్ళకి ఫోన్ చేయకండి, మార్కెట్ లో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అని చెప్తే అది కూడా తీసి వాళ్ళ ఛానల్లో పెట్టుకొని రౌడీ రాకేష్ అని పెట్టేసి దందా నడిపిస్తున్నాడు, ఇట్లా చూపిస్తున్నాడు. అది నాకు చాలా బాధ అనిపించింది. అందుకు నేను రావడం జరిగింది. దీని గురించి నేను పర్టికులర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన. ఆ వీడియోలలో కూడా లాజిక్ లేని మ్యాజిక్ లు అని చెప్పేసి కూడా నేను చాలా చెప్పిన, ఎక్స్ప్లెయిన్ అది కట్ అయిపోయింది. అది వీడియో మీకు చూపించినా కూడా నేను జెన్యూనియా కానా అనేది జనాలకు తెలుసు స్వామి. ఎందుకంటే నా యొక్క పనిని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆ పనిలో వీళ్ళందరికి ఇట్లా ఉన్నారు, నన్ను సహకరించి నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు ఎంతో మంది ప్రేక్షకులు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా అవతల స్టేట్ వాళ్ళు కూడా నన్ను ఆదరించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలుసు. ఎందుకంటే రెగ్యులర్ గా నన్ను ఫాలో అయ్యేటోళ్ళు కానీ, నన్ను ఈ వీడియోలు చూసి అడిగేటోళ్ళు కానీ, మీ వీడియోలు చాలా బాగుంటాయని చెప్పేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ నా మీద ఎక్కడైతే తప్పు ప్రచారం చేస్తున్నారో దయచేసి మీరు సపోర్టింగ్ ఉండి మీరు చూపించండి. ఏం చూపించాలో చూపించండి. మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు అది చెప్పండి. ఒకవేళ మీరు తప్పు చేస్తే తప్పనే చెప్తాం. వీళ్ళు మేము కరెక్ట్ ఉన్నాక ఒకరు కరెక్ట్ ఉన్నారని చెప్పండి, ఒకరు మాలో తప్పు ఉంటే ఇది తప్పు అని చెప్పండి, సరి చేసుకుంటారేమో. కానీ వ్యక్తిగతంగా మనిషిని మానసికంగా బాధ పెట్టడం మాత్రం అది కరెక్ట్ కాదు. మేము అసలుకే పెట్టాం చాలా. ఎందుకంటే మాకు తెలుస్తాయి మీరు కొన్ని నెగిటివ్ కాబట్టి. సో నిజంగా నెగిటివ్ అని చెప్పడం మేము నమ్మం. సో నాలా ఏ యాంకర్ అయినా సరే, ఏ జర్నలిస్ట్ అయినా సరే, సో ఒక వ్యక్తి మాటలని మేము నమ్మము. ఎందుకంటే 2 వర్షాలు తీసుకుంటాం. సో ఎవరిది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళదే కరెక్ట్ అని చెప్తాం. సో జోకులు అయితే మాకు రావు, వాస్తవాలు ఏదో మేము చూపిస్తాం కాబట్టి. సో మీరు వచ్చారు బయటికి, సో ప్రతిదీ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఇక నెక్స్ట్. ఎందుకంటే మీరు చెప్పినవన్నీ నాకైతే కరెక్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు లాజిక్ లేని మ్యాజిక్ అని చెప్పడం, దాని తర్వాత సౌందర్య నిజంగానే కాదని చెప్పి చెప్తున్నాం. సో ఇంకొన్ని రోజుల తర్వాత కూడా సౌందర్య వర్షన్ మళ్ళీ బయటకు వస్తుండొచ్చేమో. సో చూద్దాం. అంటే కేవలం వాళ్ళు మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషనల్ గా తీసుకున్నారని చెప్పి, లైక్ అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ కొంచెం ఫేమ్ కాబట్టి, సో మీరు వాళ్ళ మిమ్మల్ని వాడుకున్నారని చెప్పి మీరు అంటున్నారు. మీ వర్షన్ ఇది ఇక వాడుకున్నారని నేను చెప్పలేను. వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళలాగా ఎంతో మంది ఉంటారు. ఒకటి గుర్తు పెట్టుకోరమ్మా,
మీ వల్ల ఒక మనిషికి కూడా చెడ్డ పేరు అనేది వస్తున్నది. ఆ చెడ్డ పేరు అనేది ఎందుకు ఇంత మెన్షన్ చేసి చెప్తున్నా అంటే ఒకరి బాధ అనేది ఎట్లుంటది అనేది మీకు తెలియదు. ఎందుకంటే ఒక మనిషి వచ్చి బాధపడుకుంటూ చెప్తుండు, ఆయన మానసికంగా బాధపడి చెప్తున్నారంటే దాని రీజన్ ఏంటంటే ప్రజలలో తప్పు కనిపించద్దు అని. ప్రజలకు మనం కరెక్ట్ ఉన్నప్పుడు, అంతమంది మనం సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం వాళ్ళకు తప్పుగా చూపించాలి? నన్ను నమ్ముకొని ఎంతో మంది ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు నేను తప్పుగా కనిపించాలి అనే కారణంతోని నేను ఇది చెప్పడం జరుగుతుంది, నేను రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే మన మీద తప్పు ప్రచారాలు చేస్తున్నారో ఆ ప్రచారాలు రేపటి నాడు అవే మనం తప్పు చేసినాం అనేవి చూపించే కాలం వస్తుంది. ఎందుకంటే అట్లా తప్పు ప్రచారం చేసినంత మాత్రం అది నిజాలు కావు. ఎవరైనా సరే కోటి కోసం కోటి విద్యలు, ఆ కోటి విద్యల్లో 10 రూపాయలు అటు ఇటు అనేది అవుతుంటదేమో, కాకపోతే ఒక 10 రూపాయలు అడుకోవడంలో తప్పు లేదేమో. మీ ద్వారా అందరికి ప్రజలకు నేను చెప్తున్నా, సో ఎవరైతే ఇలా నాకు దేవుడు వస్తా ఫేక్ గా నటించే వాళ్ళు ఉంటే దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే దేవుడిని మేము ఎక్కువ నమ్ముతుంటాం. ఎందుకంటే సో దేవుడు ఎక్కడ ఉంటే మేము నిజంగా శివశక్తి లాంటి మేమైతే నిజంగా దేవుళ్ళని చూసుకుంటాం. కాబట్టి సో మీ వల్ల ఫేక్ గా నటించే మీ వల్ల నిజంగా శివశక్తులు బాధపడాల్సి వస్తుంది. సో మాకు కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దైవ భక్తుల్లో ఉంటారు. సో వాళ్ళు చాలా పద్ధతిగా, చాలా నీట్గా ఎప్పుడు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. వాళ్ళని మేము దేవుళ్ళ పూజిస్తాం శివశక్తులను. కానీ సో దేవుడు నిజంగానే వస్తున్నా అని చెప్పి కూడా ఇలా ఫేక్ గా ఉన్న వాళ్ళు దయచేసి చెప్తా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇక మానుకోండి.